భద్రకాళి శరణమమ్మ, భద్రకాళి శరణమమ్మ అంటూ భద్రకాళి ఆలయం ఇవాళ మారి మ్రోగిపోతుంది. ఒకవైపు భద్రకాళి శాకాంబరోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ దఫా ముఖ్యంగా 16 రోజులు ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే అధిక మాసం రావడం, అధిక తిథి రావడం వల్ల ఒక రోజు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా గురు పౌర్ణమి నాడు ఈ భద్రకాళి శాకాంబరోత్సవాలు రావడం అనేది మరి ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ చూస్తున్నాం భక్తులైతే ఎంత భారీ వర్షంలో సైతం చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. చెప్పండి సార్, ఏంటి అసలు అమ్మవారి ప్రత్యేకత ఏంటి, ఇవాళ ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఇంత క్రౌడీగా ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటారు? ఇవాళ ఒకటేమో శాకాంబరి ఉత్సవాలు, రెండోదో గురు పౌర్ణమి కాబట్టి ఆ తల్లి దయ వల్ల మంచి వర్షాలు పడి పాడి పంటలతోటి రైతులు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా యావత్ రాష్ట్రాన్ని కాపాడుతున్నటువంటి భద్రకాళి మాత అంటే అందరికీ అపారమైనటువంటి భక్తి విశ్వాసాలతో ఆ తల్లిని కొలుచుకుంటారు. కాబట్టి ఆ తల్లి దయ వల్లనే అందరూ ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఏ రోగాలు నొప్పులు లేకుండా అందరినీ కాపాడగలుగుతున్నదంటే ఆ భద్రకాళి మాత. కాబట్టి ఆమె అందరూ కూడా కుల మత వర్గాలకు అతీతంగా కూడా అందరూ ఆ తల్లి ఆదరిస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రేమతోటి భక్తితోటి మొక్కుకుంటారు. ఆ తల్లి దీవెనలుండి మంచి పంటలు పండి మంచి వర్షాలు పడి మొత్తం యావత్ దేశమంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిజంగా ఈ భక్తుల నమ్మకాన్ని కూడా ఇవాళ ఆ భద్రకాళి మాత నిజం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇవాళ వర్షాలు లేవేమో, అసలు పరిస్థితి ఎలా ఉంటుందేమో అనే ఒక సమయం లోపల ఈ శాకాంబరోత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ వర్షాలు ప్రారంభం కావడం, ఈ వర్షాలు పడుతుండడంతో ఈ అమ్మవారికి పూజించడం వల్లనే ఇవాళ వర్షాలు పడుతున్నాయని చెప్పి రైతుల్లో కూడా ఆనందం వ్యక్తమవుతుంది. చాలా కరువు కష్టకాలం లోపల ఈ శాకాంబరోత్సవాలు నిర్వహించడం వల్ల ఈ ఉత్సవాలు అనేవి నిర్వహించడం అని ప్రారంభమైంది. 100 సంవత్సరాల క్రితం నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఇప్పటికీ కొనసాగుతుండడం ఇవాళ చూస్తున్నాం. భారీ సంఖ్యలో ఎంతో పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు రావడం, ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది మనం క్యూ లైన్లలో ఉండి వెయిట్ చేసుకొని మరి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న భక్తులందరినీ చూస్తున్నాం. వాళ్ళ మాటల్లో విందాం అసలు ఏంటి అమ్మవారి ప్రత్యేకత ఏంటి అనేది. మన అమ్మవారు వాళ్ళ మాటలు ఏంటమ్మా అమ్మవారి ప్రత్యేకత ఏంటి, వాళ్ళ ప్రత్యేకత ఏంటి? వాళ్ళ శాకంబరి ప్రత్యేకత అమ్మవారి దర్శనము చేసుకోవడం చాలా భాగ్యం, అందుకే వచ్చాం. భద్రకాళి మాత చాలా మహిమగల తల్లి, మేము ఏటేటా వస్తాం. ఏంటి అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగిపోతుంది, ఏంటి ప్రత్యేకత? ఈరోజు శాకాంబరి ఉత్సవంలో లాస్ట్ రోజు కాబట్టి అందుకే పబ్లిక్ బాగా వచ్చింది. అమ్మవారి దర్శనం కొరకు అమ్మవారి మీద అందరి మీద దయ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అమ్మను తరించే పనిలో ఉన్నారు, అమ్మను స్మరించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఈ శాకాంబరోత్సవం అనేది ప్రతి ఒక్క కూరగాయలు, పండ్లు, పూలు ఇలాగా అన్నింటితో పెద్ద సంఖ్యలో అమ్మవారిని అలంకరించడం, ఆ ఆకారంలో ఉన్న నిండు శాకాంబరిగా ఉన్న భద్రకాళి అమ్మవారిని చూడాలి, ఆ అమ్మను దర్శనం చేసుకోవాలన్న ఒక ప్రతి ఒక్క భక్తుడి యొక్క కోరిక అనేది ఇక్కడ నెరవేర్చుకుంటున్నారు. అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా మనసులో నిండు మనసుతో ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం భారీ సంఖ్యలో భక్తులు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి నామస్మరణతో మారిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో భక్తులు వర్షం పడ్డా కూడా క్యూ లైన్లలో ఉండి మరి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకుంటుందని చెప్పుకోవచ్చు. ఆ నామస్మరణ అనేది ఇవాళ గుడి ఆలయం మొత్తం కూడా స్తంభాలతో సహా అన్నీ కూడా మారిమ్రోగిపోతున్నాయి అని చెప్పి చాలా ఆ నామస్మరణ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆనందం కలిగిస్తుంది అని చెప్పి చూస్తున్నాం మనం భక్తులు. చెప్పండి అయ్యా, ఏంటి అమ్మవారి భద్రకాళి మాతాకి? మన వరంగల్లో కొలువై ఉన్న భద్రకాళి అమ్మవారు మనకు రక్ష, భద్రం, అనందరం. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శాకాంబరి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ అమ్మ దయ వల్లనే ఈ వరంగల్ ఓరుగల్లు ఎటువంటి కష్టాలకు నష్టాలకు రాకుండా ఎంతో
సుఖ సంతోషాలతో అందరం ఉన్నామంటే అమ్మవారి దయే కారణం. జై శ్రీమన్నారాయణ. చూస్తున్నాం అందరు కూడా ఈ సుభిక్షంగా సురక్షితంగా అమ్మవారు ఉండడం వల్లనే, మాకు ఈ దీవెనలు ఇస్తుండడం వల్లనే ఈ సుఖ సంతోషాలతోని ఆయురారోగ్యాలతోని అందరం కూడా సుభిక్షంగా ఉన్నామని చెప్తున్నారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ ఉంటే. అసలు ఎంత గడిచినా సమయం ఏర్పడిన పరిస్థితి, అమ్మవారిని ఎంత చూసినా తనివి తీరని పరిస్థితి, నయనార విందానికి 2 కళ్ళు సరిపోని పరిస్థితి. ఇక్కడ చూసినా కూడా కూరగాయలతోని ఆ అమ్మవారిని ఇక్కడ అలంకరించడం అనేది ఎంతో ప్రత్యేకత ఉంది. చాలామంది ఇక్కడ వచ్చి సేవకులు కూడా ఉండి భక్తులకు ఎలాంటి ఇక్కట్లు కలగకుండా ఉండి సేవ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు? కరీంనగర్ నుండి వచ్చామండి. అమ్మవారి సేవ కోసమే వచ్చామండి. 2 రోజుల నుంచి అందరూ సేవ చేసుకుంటున్నారు. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషంగా ఉందండి అమ్మవారిని దర్శించుకోవడం, ఇంతమంది ఉండడం, మేము వాళ్ళందరికీ సేవ కల్పించడం చాలా ఆనందంగా ఉందండి మాకు. మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా, ఎలా అనిపిస్తుంది? హన్మకొండ నుండి వచ్చాను. నేను ఒక ఎంప్లాయీ అండి. ఈ అవకాశం రావడం అనేది నాకు చాలా సంతోషం. ఫస్ట్ టైం సేవ చేయడం, అమ్మవారికి సేవ చేయాలనేది ఎప్పటి నుంచో కోరిక, అది ఈరోజు తీరిందండి. చూస్తున్నాం అమ్మవారి దగ్గర ఉండి సేవ చేసుకోవడం అనేది మా పునర్జన్మ సంకల్పం అని చెప్పి మహద్భాగ్యంగా భక్తులంతా ఇక్కడ సేవకులుగా ఉండి సేవ చేసుకుంటున్న వాళ్ళంతా కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి కూడా అక్కడ సేవ చేసుకునే భాగ్యం కలిగింది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం ఒకవైపు హోమం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. చాలా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా అటు అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడ హోమ యజ్ఞ యాగాదులు చేస్తున్నారు. అక్కడ ఆ యాగాన్ని కూడా చూస్తూ అందరూ కూడా భక్తి పారవశ్యంతో అందరూ కూడా పులకించిపోతున్నారు. ప్రతి ఒక్కరి లోపల కూడా ఇవాళ ముఖ్యంగా నగరం మొత్తం కూడా భక్తిభావంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు గురు పూజోత్సవ వేడుకలు, మరొక వైపు ఇవాళ భద్రకాళి అమ్మవారి శాకాంబరోత్సవాలు, మరొక వైపు ఇక్కడ ఉత్సవాలు అనేటివి చాలా ఘనంగా జరుగుతున్నాయని చెప్తున్నారు. మొత్తం భక్తులైతే భారీ సంఖ్యలో అసలు వర్షం పడ్డా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఇక్కడ భక్తులు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. చాలా ఆనందమయమవుతున్న పరిస్థితి నగరవాసుల్లో కూడా. మొత్తం ఇవాళ కేవలం భక్తిభావం అదే కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి అక్కడ ప్రధాన అర్చకులు, ముఖ్యంగా వచ్చే స్పాన్సర్స్ ఎవరైతే అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించడంలో స్పాన్సర్స్గా వచ్చే భక్తులకు కూడా ఇక్కడ సేవకులుగా సేవ చేసుకోవడానికి, అమ్మవారిని తనివితీరా ప్రార్థన చేయడానికి అనేది సంకల్పం కలిగిస్తున్నారు. ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆ ప్రధాన అర్చకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం. ఇక్కడ ప్రధాన అర్చకులు శేషయ్య గారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు ఏంటి ఈ ప్రత్యేకత ఏంటి, ఇవాళ ఎందుకు ఇంత భారీ ఎత్తున ఈ భక్తులు రావడం ఎలా అనిపిస్తుంది? మీరు గత సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలకి ఇక్కడ పూజలు చేస్తున్నారు, ఇవాళ ప్రత్యేకత ఏంటి? శాకంభరి యొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఒకప్పుడు కేవలం వరంగల్ భద్రకాళి దేవస్థానానికి మాత్రమే పరిమితమవుతే ఇప్పుడు లోకవ్యాప్తమైంది. ఎందుకు అనంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఇవాళ శంకరాచార్యుల వారు కనుక కాలడిలో కనుక జన్మించకపోతే మనం బౌద్ధులమైపోయేవాళ్ళం. ఇవాళ విద్యారణ్యుడు కనుక వరంగల్లో కనుక జన్మించి ఉండకపోతే మనం హిందువులుగా మిగిలే వాళ్ళమే కాదు. దాని తాత్పర్యం ఏమిటి? శంకరాచార్య ప్రొటెక్టెడ్ హిందూయిజం ఫ్రమ్ బుద్ధిజం, వెరాజ్ విద్యారణ్య ప్రొటెక్టెడ్ హిందూయిజం ఫ్రమ్ ఇస్లాం. మళ్ళీ విద్యారణ్యుడికి జన్మనిచ్చిన నేల తల్లి 1968లో 7 ఏళ్ల కరువు వచ్చింది. అందరూ ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తూనే ఉన్నారు. అయితే అప్పటి కాలంలో 7 ఏళ్ళు చాలా ఈ బావి నుంచే ఊరంతా నీళ్ళు తీసుకుపోయేది, ఎక్కడ నీళ్ళ చుక్కలు లేవు. అట్లాంటి సందర్భంలో ఓసారి ఈ ఆలయ ధర్మకర్త, ప్రధాన అర్చకులు నగరంలోని పండితులందరినీ పిలిపించి నేను నిన్న సప్తశతి పారాయణం చేస్తుంటే తతోకం అఖిలం లోకం ఆత్మదేహ సముద్భవై భరిష్యామి సురాశాకై రావృష్టి ప్రాణధారకైని అమ్మవారు చెప్పింది. శాకంబరీం స్తువంధ్యాయం జపం సంభూయన్నమన్ అక్షయ్యమచ్యుతే శీఘ్రం అన్నపానామృతం ఫలమని రహస్యత్రయాల్లో ఉన్నది. మరి 7 ఏళ్ల కరువు
కాబట్టి ఈ సందర్భంలో మనం ఇంత శాకంబరి ఉపాసన చేస్తే ఈ కరువును పూడగొడతామేమో, మీ పండితుల అభిప్రాయం తెలుసుకుందామని మిమ్మల్ని పిలిచానా అని అప్పుడు పండితులందరినీ సంప్రదిస్తే పండితులంతా అవును నిజమే, మంచి తట్టిచ్చింది అమ్మవారు నీకు, అందరం శాకంబరి జపం చేద్దామని అప్పుడు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా ఆ శాకంబరి అనుష్ఠానం మొదలైంది. 3వ రోజునే బళబళమని వర్షం కురవడం, మొత్తం కరువంతా పోవడం. అది క్రమంగా 79 ఒక చిన్న పూలదండ వద్దు ఒక చిన్న కూరగాయల దండ తీసుకొచ్చి శాకంబరి 19లో చేస్తే అది వాళ్ళ దేశవ్యాప్తమైంది. లోకమంతా దేశమంతా సుభిక్షం అవుతుంది. కావాల్సింది ఇవాళ ప్రత్యేకంగా చాలా మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు? ఒక చైర్మన్గా మీరు ఎన్నో సంవత్సరాలుగా ఈ భక్తులకు నిత్యం కూడా ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అయితే భక్తులు ధర్మశ్రద్ధ కలిగిన వాళ్ళు ఎంత కష్టాన్ని కోర్చైనా సరే అమ్మవారిని దర్శించుకొని పెడతారు. అయినా ఇక్కడ వాళ్ళని ఎవరూ ఆర్గనైజ్ చేయవలసిన పని లేదు. అయినా సేవకులు కూడా మంచి ఇదివరకు కంటే ఇప్పుడు అవేర్నెస్ పబ్లిక్లో వచ్చింది. సేవ చేయడం వల్ల కూడా ఎంతో కోట్లు దానం చేసిన పుణ్యం వస్తుందని తెలిసి స్థానికంగా కాదు జగిత్యాల మొత్తం తెలంగాణ ఆంధ్ర అన్ని తెలుగు రాష్ట్రాల నుంచి సేవకులు కూడా అందరూ ఇంజనీర్ల భార్యలు, డాక్టర్ల భార్యలు, వ్యాపారస్తుల భార్యలు, పండితుల భార్యలు అందరూ వచ్చి కూడా ఈ భక్తులకు సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ సులభంగా అమ్మవారి దర్శనం చేసుకోవడం, ప్రశాంతంగా ఇంత ప్రసాదం ఉచిత ప్రసాదం ఉన్నది. అట్లాగే ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రసాద విక్రయం కూడా జరుపుతూ ఉన్నారు. ఇట్లాంటివి చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పిలువబడే భద్రకాళి అమ్మవారి శాకంబర ఉత్సవాలు ఇవాళ చాలా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక్కడ జరిగిన శాకంబర ఉత్సవంతోనే అంతటా కూడా సస్యశ్యామలైంది. వర్షాలు పడడం కానీ అందరి జీవితాల్లో వెలుగులు నిండడం కానీ అనేటివి జరిగినాయి. అదే సెంటిమెంట్ అనేది కొనసాగుతూ ఇవాళ ఇంతింతై వటుడింతే అన్నట్టుగా ఇంత భారీ ఎత్తున ఇవాళ ఇతర జిల్లాలకు వెళ్ళొచ్చి భక్తులు దర్శనాలు చేసుకోవడమే కాకుండా సేవలు చేస్తున్నారని చెప్పేసి ఇవాళ ప్రధాన అర్చకులు కూడా కొన్ని ఆడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇవాళ గత కొన్ని రోజులుగా చూస్తే రైతులకు సరిపడే వర్షాలు పడక చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇవాళ స్పష్టంగా భద్రకాళి అమ్మవారికి శాకాంబరోత్సవాలు జరుగుతున్న సమయంలో వర్షాలు ఇవాళ 3 రోజులుగా కుంభవృష్టిగా వర్షం పడుతుంది. ఇది అందులో ఒక కారణమని కూడా చాలామంది భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ శాకాంబరోత్సవాలు ఇలాగా ఇక్కడ నుండి ప్రతి గుళ్ళో అందరు భక్తులకి పునీతులను చేసే విధంగా జరగాలని చెప్పేసి ఎన్ఎస్ఆర్ ఛానల్ కూడా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ శివతో నరేందర్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.